ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారు ఒక్కసారి ఆగండి. నేను చెప్పబోయే ఈ విషయాలను చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇప్పటికే కన్యా రాశి వారు చాలా మోసపోయారు. కానీ ఇప్పుడే కన్యారాశి జాతకులకు ఒక అద్భుతమైన శుభవార్త వచ్చింది. ఆగస్టు నెలలో మీ జాతకం ఒక సరికొత్త మలుపు తిరగబోతోంది. మీ జీవితాన్ని మార్చేసే ఒక పెద్ద గ్రహ మార్పు అయితే జరగబోతోంది. గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడికి ఈ నెలతో ముగింపు పడుతుంది. ముత్యాలమ్మ తల్లి జ్యోతిషాలయం జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా నమ్మకమైన పరిష్కారం. ప్రముఖ జ్యోతిష నిపుణులు గురువుగారు లక్ష్మణ్ రాజు గారిని సంప్రదించండి. మీ జాతక విశ్లేషణ ద్వారా ఖచ్చితమైన మార్గదర్శకత్వం అందించబడుతుంది. పరిష్కరించే సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడల గొడవలు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగ వివాహ సమస్యలు, కోర్టు వివాదాలు, నరదృష్టి, నాగదోష నివారణ, చెడు ప్రయోగాలు, చేతబడి ప్రభావాల నుండి విముక్తి, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. శాశ్వత పరిష్కారం కొరకు స్క్రీన్ మీద ఉన్న నంబర్కు ఫోన్ చేయండి. మీ రాశి అధిపతి బుధుడు మరియు ధనకారకుడు శుక్రుడు మీకు ఎలాంటి యోగాలను ఇస్తున్నారు? ఈ వీడియోలో మనం కెరీర్, ధనం, ఆరోగ్యం మరియు కుటుంబ జీవితం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరందరూ కింద కామెంట్ సెక్షన్లో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం కన్యా రాశి వారికి ఆగస్టు నెలలో గ్రహాల గమనం ఎలా ఉంది? ముఖ్యంగా ఆగస్టు 1న శుక్రుడు మీ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆగస్టు 2న కుజుడు మీ 10వ ఇంట్లోకి వస్తున్నాడు. దీనివల్ల మీ కెరీర్లో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు నెలలో కన్యారాశి వారికి గ్రహాల అనుకూలత చాలా అయితే అద్భుతంగా ఉంది. మీ లాభస్థానంలో అంటే 11వ ఇంట్లో గురుదేవుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇది మీకు విపుల ధనలాభ యోగం మరియు భాగ్యవృద్ధి యోగాన్ని ఇస్తోంది. మీ రాశిలోనే శుక్రుడు ఉండటం వల్ల మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. అయితే ఆగస్టు 17 తర్వాత సూర్యుడు మీ 12వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా అయితే ఉండాల్సిన అవసరం ఉంది. ఆ జాగ్రత్తలు ఏంటో వీడియో చివర్లో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వల్ల ఈ వీడియో మీకు అర్థం కాదు. ముందుగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఆగస్టు 2న కుజుడు మీ కర్మస్థానంలోకి రావడం వల్ల మీ పనితీరు చాలా వేగంగా మారుతుంది. ఆఫీస్లో మీ పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అయితే లభిస్తాయి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెంపు ఈ నెల ద్వితీయార్థంలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. అయితే సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా ఉండండి. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ నెల మీకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలంగా ఉంది. మీ కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది. పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు ఉంటాయి. ఎవరైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఆగస్టు మొదటి 2 వారాలు అంటే 1 నుంచి 15 వరకు చాలా శుభప్రదం. విదేశీ వ్యాపారాలు లేదా ఇతర నగరాలతో వ్యాపార సంబంధాలు ఉన్నవారికి ఆగస్టు 17 తర్వాత ఊహించని లాభాలు వస్తాయి. షార్ట్కట్ పద్ధతుల్లో డబ్బు సంపాదించాలని చూడకండి. మీ కష్టాన్ని నమ్ముకోండి. ఆర్థిక పరంగా కన్యారాశి వారికి ఆగస్టు నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఒకవైపు ఆదాయం పెరుగుతుంది, మరోవైపు ఖర్చులు కూడా సిద్ధంగా ఉంటాయి. గురుగ్రహం వల్ల మీ పాత బాకీలు లేదా ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి మీ చేతికి అందడం జరుగుతుంది. స్థిరాస్తి లేదా వాహనం కొనాలి అనుకునే వారికి ఈ నెలలో మార్గం సుగమం అవుతుంది. కానీ ఆగస్టు 5న బుధుడు రాశి మారినప్పుడు మీ ఖర్చుల మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. అనవసరమైన విలాసాల కోసం డబ్బు వృధా చేయకండి. ఒక బడ్జెట్ ప్లాన్ ప్రకారం వెళ్తే ఈ నెల చివరికి మీరు మంచి మొత్తాన్ని ఆదా చేయగలుగుతారు. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. శనిదేవుడు మీ 7వ ఇంట్లో వక్రీకరించి ఉండటం వల్ల జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు అయితే రావచ్చు, కానీ అవి పెద్దవి కావు. మీ భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి. ప్రేమికులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమను ఇంట్లో పెద్దలకు చెప్పడానికి ఇది సరైన సమయం. వారి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. మీ పిల్లల చదువు లేదా వారి కెరీర్కు సంబంధించి ఒక మంచి వార్త వింటారు. దీనివల్ల ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇక ఆరోగ్యపరంగా కన్యా రాశి వారు ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 12వ ఇంట్లో గ్రహాల కూటమి వల్ల మీకు మానసిక ఒత్తిడి లేదా నిద్రలేమి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా చర్మ అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.
ప్రతిరోజు ఉదయం కాసేపు ధ్యానం లేదా యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు తొందరపాటు పడకండి. వేగాన్ని నియంత్రించుకోవడం మంచిది. ఈ ఆగస్టు నెలలో మీకు ఉన్న నెగిటివ్ ప్రభావాలు పోయి సంపూర్ణ విజయం లభించాలంటే మీరు కొన్ని పరిహారాలు అయితే చేయాలి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం శ్రీ లక్ష్మి అష్టకం లేదా రామరక్ష స్తోత్రం పఠించండి. బుధవారం రోజు ఆవుకు పచ్చగడ్డిని తినిపించడం వల్ల మీ రాశి అధిపతి అయిన బుధుడు ప్రసన్నుడవుతాడు. ఈ చిన్న పరిహారాలు చేస్తే మీ పనులన్నీ సజావుగా సాగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని నిజమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.